కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మెగాస్టార్ చిరుపై హాట్ కామెంట్స్ చేశాడు. తన 150వ సినిమాగా బ్రూస్ లీని ఎంచుకోవడం చిరంజీవి చేసిన పెద్ద తప్పని అన్నాడు. మెగాస్టార్ తమిళ కథను సెలెక్ట్ చేసుకోవడం తెలుగు ప్రజలను అవమానించడమేనని, తెలుగు స్టోరీతో సినిమా చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేయాలని అన్నాడు. రాజమౌళి తెలుగు వారి సత్తాను చాటుతూ ఉంటే చిరంజీవి తమిళ కథను రీమేక్ చేయడం సరికాదని అన్నాడు. సినిమా రంగంలో నిజమైన బ్రూస్ లీ రాజమౌళి అని, చిరంజీవి 151వ సినిమా బాహుబలిని మించేదిగా ఉండాలని అన్నాడు వర్మ. ట్విట్టర్లో మరోసారి వివాదాస్పద కామెంట్స్ చేశాడు వర్మ. బ్రూస్ లీ కథను తమిళ సినిమా నుంచి తీసుకోవడాన్ని తప్పుపడుతూ ఉన్నారు. బ్రూస్ లీలో నటించడం కూడా ప్రజారాజ్యం లాంటి తప్పుడు నిర్ణయమేనని అంటున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ఫనీ మనకు సిద్ధంగా ఉన్నారు. ఫనీ, చెప్పండి, చిరంజీవిని లక్ష్యంగా చేసుకుని వర్మ ట్వీట్లను చేశాడు. దీన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు? మమత, ఇతను ముందు నుంచి కూడా రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు కూడా ఈ పూరి జగన్నాథ్ సినిమా ఎప్పుడైతే లేదు అనేటువంటిది బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ మెగా మీద లేకపోతే మెగా ఫ్యామిలీ మీద ఈ 150వ సినిమా మీద ఏదో ఒకటి ట్వీట్ చేస్తూ ఉండడం అలవాటైంది. అయితే నిన్న ఈ సినిమా చూసిన తర్వాత, బ్రూస్ లీ సినిమా చూసిన తర్వాత జస్ట్ వాచ్డ్ రామ్ చరణ్ బ్రూస్ లీ అన్న ఒక ట్వీట్ స్టార్ట్ చేసి ఇక కంటిన్యూస్ గా అక్కడి నుంచి అంతా కూడా ఆ బ్రూస్ లీ సినిమా గురించి, అలాగే అందులోని చిరంజీవి ఎంట్రీ గురించి, వీటి గురించి ఆయన ట్వీట్ చేస్తా ఉన్నాడు. నైట్ కూడా అంటే చిరంజీవి త్వరలో తాను చేయబోయే 150వ సినిమా అతి రీమేక్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పుడు అన్ని చోట్ల వస్తూ ఉండడంతో, అది ఒక తమిళ సినిమా కావడంతో దాన్ని రీమేక్ చేయడం ఏంటి, ఇది నిజంగా తెలుగు సినిమా రంగాన్ని వెన్నుపోటు పడడమే అనేటువంటి ట్వీట్లతో కానీ, కంప్లీట్ గా ఇది అగైనెస్ట్ మెగా అనేటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక పక్కన మెగా ఫ్యాన్స్ కూడా ఈ విషయం మీద తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. రామ్ చరణ్ ఈ సినిమాకి బ్రూస్ లీ అని ఎందుకు పేరు పెట్టాడో, ఇందులో బ్రూస్ లీకి దానికి సంబంధం ఏంటో, అసలు బ్రూస్ లీ లెస్ సినిమా ఇది, దీనికి బ్రూస్ లీ అని ఎందుకు పేరు పెట్టారు, అలాగే చిరంజీవి 150వ సినిమా ఇదే కదా, మళ్ళీ 150వ సినిమా ఇంకోటి ఇందులో యాక్ట్ చేసిన తర్వాత 150వ సినిమా ఇదే అవుతుంది, 151వ సినిమా ఏమవుతుందో అని చెప్పేసి ఇలా వరుసగా కంటిన్యూస్ గా ఆయన ఈ విషయం మీద మెగా స్టార్ మీద, అలాగే రామ్ చరణ్ మీద కంటిన్యూస్ గా ఆయన ట్వీట్లు చేస్తా ఉండడం జరిగింది. అలాగే చాలా వెటకారంగా బ్రూస్ లీ అరుస్తున్నా భయపడుతున్న ఒక ఫోటోను పెట్టి ఇది దేన్ని చూసి ఇతను ఎంతలా భయపడ్డాడో, ఏ మూవీని చూసి ఎంత భయపడ్డాడో అన్నట్టుగా కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో ఇప్పటికైనా సరే చిరంజీవి డెఫినెట్ గా ఈ తమిళ సినిమాల రీమేక్లని వదిలేసి, నా సిన్సియర్ రిక్వెస్ట్ అని, ఈ తమిళ సినిమా కాకుండా తెలుగు సినిమా చేయమని, అది కూడా బాహుబలి కన్నా గొప్పదయ్యేటట్టు చేయమని, అలాగే రాజమౌళి లాంటి వాళ్ళే రియల్ బ్రూస్ లీ అని, సినిమా రంగాన్ని వరకు రియల్ బ్రూస్ లీ ఎవరైనా ఉన్నారు అంటే అది రాజమౌళి అని చెప్పి ఇలా కంటిన్యూస్ గా ట్వీట్లు చేస్తానే ఉన్నారు మమత. అయితే ఫనీ, దీనిపై ఫిలిం నగర్ కి సంబంధించి ఎవరైనా స్పందించడం జరిగిందా? వర్మ అంటేనే కాంట్రవర్సీ అయినప్పటికీ ఆయనకి రివర్స్ అటాక్స్ ఇవ్వడం అనేది కామన్ గా జరుగుతూ ఉంటది. ఆ విధంగానే దీనికి సంబంధించి ఎవరైనా స్పందించారా చిరు తరపున? డెఫినెట్ గా లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఇది ఏదో కొత్తది అయితే ఏమైనా స్పందించడం, లేకపోతే ఎవరైనా దానికి రిటార్ట్ ఇవ్వడం జరిగేది. ఎందుకంటే ఇది ఒక కామన్ ప్రాక్టీస్ లా అయిపోయింది కాబట్టి దీన్ని ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదని కూడా చెప్పాలి. అంటే ఇండస్ట్రీ వరకు సంబంధించి ఎందుకు ఇలా అంటున్నారు, బికాజ్ ఇది ట్విట్టర్ అనేటువంటిది ఒక సోషల్ మీడియా, ఆయన ఒపీనియన్స్ లేకపోతే ఆయన తాలూకా వ్యూస్ ఆయన తన అకౌంట్ లో సామాజిక దీంట్లో ఎవరికైనా వ్యక్తపరచవచ్చు. అది నచ్చిన వాళ్ళు దానికి రీట్వీట్ చేస్తారు, లేదా దానికి రిప్లైలు కూడా ఇస్తారు. నచ్చని వాళ్ళు అందులోనే ఆయన్ని తిట్టే అవకాశం కూడా ఉంది. సో అలాగే ఉంది తప్ప సినిమా రంగానికి సంబంధించినంత వరకు ఎవరూ దీన్ని అయితే పెద్దగా సీరియస్ గా తీసుకోలేదనే చెప్పాలి మమత. రైట్, థ్యాంక్ యూ ఫనీ.